ఫ్రెండ్స్, తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నారా? మేము ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నాము, చూడండి. ఓకే, ఒక కళాయి తీసుకోండి. కళాయిలో బాదం పప్పుని వేడి చేయండి. వేడి చేసిన తర్వాత కొద్దిగా మెంతులు వేయండి. మెంతులు వేసి అటు ఇటు కొంచెంసేపు తిప్పండి. తిప్పి తర్వాత ఫ్లెక్సీ సీడ్స్ అంటే అవిసె గింజలు, మన ఇండియాలో కూడా దొరుకుతాయి అవిసె గింజలు. మేము ఇక్కడ అవిసె గింజలు కొన్నాము. అవిసె గింజల్ని కూడా నేను ఇందులో కలుపుకున్నాను. కలుపుకొని కొద్దిగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలా. అందులో కొద్దిగా 2-3 రెబ్బలు కరివేపాకు వేయాలా. కరివేపాకు వేసి నల్లగా అయ్యే వరకు కరివేపాకుని మనం వేడి చేసుకోవాలా. వేడి చేసుకొని చూడాలా. ఇలా మాడే వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు నల్లగా అయిపోవాలా. చూడండి, బాదం పప్పు, మెంతులు, అవిసె గింజలు, కరివేపాకు తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు నల్లగా కాలేంత వరకు మనం ఇచ్చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ రావటం స్టార్ట్ అయిపోయింది. ఇంకా 2 మినిట్స్లో మన రెడీ అయిపోతుంది. చూడండి, కరివేపాకు కొద్దిగా మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అవుతుంది. ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తాం మనం, సరేనా? చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మెంతులు, ఫ్లెక్సీ సీడ్స్, కొద్దిగా బాదం కూడా రంగు మారుతుంది. కరివేపాకు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఆల్మోస్ట్ అవుతుంది. దీని తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో సేవ్ చేసుకొని మనకి జుట్టుకి ఎంత కావాలంటే అంత మనం తలకు రాసుకోవచ్చు. ఇంకా 2 నిమిషాల్లో మనం పొయ్యి ఆఫ్ చేసి మిక్సీ పడదాం. చూడండి, మనం ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసాం. మనం ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది చూడండి, మనం తెచ్చుకున్నది చల్లారించుకోవటానికి మనం ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలా. కరివేపాకు అలా విరిగిపోవాలా, పట్టుకోగానే విరిగిపోవాలా. చూడండి, ఓకే, 2 నిమిషాల్లో మనం మిక్సీ పడతాం. మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం మిక్సీ పడతాము. చూడండి, చిన్న జారు తీసుకున్నాను నేను. మీ దగ్గర పెద్ద జారు ఉంటే పెద్ద జారు తీసుకోండి. చిన్న జారులో మిక్సీ పట్టి పొడిగా చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని మనం. మా దగ్గర బటర్ఫ్లై మిక్సీ ఉంది, మీ దగ్గర ప్రీతి ఉన్నా కూడా పనిచేస్తుంది. చూడండి, మనం చేసిన మిశ్రమం నల్లగా తయారైంది. ఇంకొద్దిగా మూత తీయంగానే ఆ ఫ్లేవర్ మొత్తం ఇదైపోతుంది, మనకి ఘాటుగా ఉంది. మిక్సీతో పట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది పొడి. ఈ పొడిని మనం మన తలకి ఎంత అయితే కావాలో అంత పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని తలకు పట్టించుకోవటమే. తర్వాత షాంపూ కానీ లేకపోతే మొదటి రోజు షాంపూ వాడకుండా నార్మల్ తలస్నానం చేసి తర్వాత రోజు షాంపూతో తలకు స్నానం చేసిన మనకు ఫలితం ఉంటుంది తెల్ల వెంట్రుకలకి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.